నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నగిరి ఎమ్మెల్యేగా గెలిచిన గాలి భానుప్రకాష్ కు టీడీపీ శ్రేణులు నియోజకవర్గ ప్రజల నుండి భారీ ఎత్తున అభినందనల వెల్లువ నగిరి ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా వెల్లడించిన టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ టీటీడీ ఈవో ధర్మారెడ్డి పాస్పోర్ట్ సీజ్ చేయండి టీటీడీలో చాలా లెక్కలు తేలాల్సి ఉంది పారిపోకుండా లుకౌట్ నోటీసులు ఇవ్వండి తిరుమల టోల్ గేట్ వద్ద నిఘా పెట్టండి డిమాండ్ చేసిన తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ రాయలసీమ జిల్లాలలో ఏకైక బలిజ ఎమ్మెల్యే అయిన జంగాలపల్లి శ్రీనివాసులకు రానున్న మంత్రివర్గంలో చోటు కల్పించాలి విజ్ఞప్తి చేసిన బలిజ సంఘం నేతలు ఎన్నికల అనంతరం రాజకీయ పార్టీలు భౌతిక దాడులకు దిగడం సమంజసం కాదు చిత్తూరులో తెలుగుదేశం పార్టీ వారు ఎలాంటి దాడులు చేయటం లేదు సీకే బాబు ఆధ్వర్యంలో దాడులు జరుగుతున్నాయి దీనిని సమర్థంగా ఎదుర్కొంటాం పేర్కొన్న చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంసీ విజయానందరెడ్డి వార్తల్లోని వివరాలు నగిరి ప్రజల ఆశీస్సులతో భారీ మెజారిటీతో గెలుపొందిన నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ నివాసం జనసంద్రంగా మారింది ఆయనకు నగిరి నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణుల నుండి భారీ ఎత్తున అభినందనలు వెల్లువెత్తాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగిరి నియోజకవర్గ చరిత్రలో 45,004 ఓట్ల మెజారిటీతో అఖండ విజయాన్ని అందించిన నగిరి నియోజకవర్గ ప్రజానికానికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు నగిరిని ప్రగతి పథంలో నడిపిస్తానని నగిరి ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని నగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ దర్శించుకుంటున్నారు ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆ బాధ్యత చంద్రబాబు నాయుడు ఇచ్చారని గాలి భానుప్రకాష్ తెలిపారు నరేంద్ర మోదీ 9వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తారని చంద్రబాబు నాయుడు 12వ తారీఖు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అధికారికంగా ప్రకటన రావాల్సిందని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ వస్తాయని ఆయన తెలిపారు ఇవాళ యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా వన్ సైడ్గా వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకుందామనే ఒక సందేశం ఇచ్చారు ఖచ్చితంగా బాబు గారి చేతుల్లో కూడా పెద్ద బాధ్యత అప్పచెప్పారు ఈ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ప్రజల ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా మంచి ప్రభుత్వం ఉంటే ఏర్పడుతుంది రానున్న రోజుల్లో బాబు గారు రాష్ట్రాన్ని మంచి ప్రగతిశీల రాష్ట్రంగా చేస్తారని పూర్తి విశ్వాసం మాకుంది ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా ఆయన చేసిన చరిత్ర ఉంది హైదరాబాద్లో కానీ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కానీ మళ్ళా గత 5 సంవత్సరాలు ఇంతకుముందు 5 సంవత్సరాలు కానీ బాగా చేశారు ఈయన అది మళ్ళా పునరుక్తిగా అవుతుందని భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మంచి రాష్ట్రం కింద తీర్చిదిద్దుతారు మోడీ గారు ప్రమాణ స్వీకారం 9వ తారీఖు ఉండడం వల్ల మంది 12వ తారీఖు ఉండొచ్చని మేము భావిస్తా ఉన్నాం ఇప్పుడు దాకైతే ఇంకా అధికారికంగా సంకేతాలు ఏం రాలేదు 12వ తారీఖు ఉండవచ్చు ఇవాళ మనం చూసాం ఇక్కడ రాష్ట్రంలో కానీ అక్కడ భారతదేశంలో కానీ ఎన్డీఏ కూటమి బ్రహ్మాండమైన విజయం సాధించింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో కూడా పెద్ద భాగస్వామ్యం తీసుకొని పోతా ఉంది మన రాష్ట్రానికి కూడా అది మంచి రోజులు రానున్న రోజుల్లో మన రాష్ట్ర ఉన్న హక్కులు కానీ లేకపోతే వాళ్ళకి మనకు రావాల్సిన వనరులు కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా పోరాడి తెచ్చుకుంటాం ఇవాళ మన అనుకూలమైన ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి కూడా సానుకూల మంచి మన భవిష్యత్తు తీర్చుకోవడానికి మంచి ఇది పరిణామం అని చెప్పి భావిస్తాం టీటీడీ ఈవో ధర్మారెడ్డి పాస్పోర్ట్ ను వెంటనే సీజ్ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అర్హత లేకపోయినా ఐఏఎస్ కాకపోయినా గత అధికార పార్టీ అండదండలతో తిరుమలలో టీటీడీ ఈవోగా ఉండి అనేక అవినీతి కార్యక్రమాలకు ఈవో ధర్మారెడ్డి పాల్పడ్డారని తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ విమర్శించారు తిరుమలలో స్వామివారి నగలు ఆభరణాలు శ్రీవాణి ట్రస్టుకు సంబంధించిన ఎన్నో అవినీతి కుంభకోణాలు చేసి టీటీడీ నిధులలో ఎన్నో గోల్మాల్ చేసి భక్తులు శ్రీవారికి సమర్పించిన హుండీ కానుకలపై సరైన లెక్కలు చూపకుండా ఈరోజు ప్రభుత్వం మారగానే సెలవు పెట్టి దేశం వదిలిపోవడానికి ప్రయత్నిస్తున్నారని తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గురువారం స్థానిక పద్మావతిపురంలోని సిఐడి ఆఫీస్ నందు ఫిర్యాదు చేశారు ధర్మారెడ్డి అవినీతి లెక్కలు
చాలా తేలాల్సి ఉందని, ఆయన విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకోవాలని, టీటీడీ ఈవో ధర్మారెడ్డి పాస్పోర్ట్ సీజ్ చేసి లుక్అవుట్ నోటీసులు ఇవ్వాలని, తిరుమల టోల్గేట్ వద్ద నిఘా పెట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు రాజారెడ్డి, సుభాష్ని, సుమన్ బాబు, మునుస్వామి, కిషోర్, ఆది, సాయి, పురుషోత్తం, రాజేంద్ర, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ తరఫున సిఐడి డిఎస్పీ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఏమంటే టీటీడీ ఈవో ఏ అర్హత లేకపోయినా ఐఏఎస్ అని చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో గత 5 ఏళ్లుగా టీటీడీలో ఉంటూ తిరుమలలో అన్ని శాఖలకు ఆయనే అధికారి. టీటీడీలో ఆయన దోచింది అంతా ఇంత కాదు, కొన్ని వందల కోట్లు టీటీడీ నిధులు దోచేశాడు. అటువంటి వ్యక్తి ఈరోజు అధికారం మా కూటమి రాగానే పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇది వాస్తవం. ఆయన లీవ్ పెట్టాడు. ఈరోజు పేపర్లో చూసాం, నిన్న మనం పేపర్లో చూసాం. ఆయన లీవ్ అడుగుతున్నాడు, నాకు లీవ్ ఇవ్వండి అని. వారం రోజులు లీవులు ఆయన విదేశాలకు వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఎందుకంటే టీటీడీలో ఆయన అనేక ఆభరణాలు కానివ్వండి, డబ్బులు విషయం కానివ్వండి, టీటీడీ నిధులు కానివ్వండి, శ్రీవాణి ట్రస్ట్ కానివ్వండి, ఒకటి కాదు అసలు టీటీడీ 5 ఏళ్లలో 100 కోట్లు ఎదురు దోచాడంటే ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఈవో వెళ్ళిపోయేటప్పుడు ఇంకో ఈవోకి బాధ్యత అప్పగించి పక్కన కూర్చొని సంతకం పెట్టుకోవాలి, అది రూల్ ఉంది. నువ్వు అధికారం మారగానే నువ్వు పారిపోతున్నావంటే ఎంత దోచేశావు. శ్రీవారి డబ్బులు దోచేశారు కాబట్టి ఈ రోజు మీకు శిక్ష పడింది. 11 సీట్లకు పరిమితమయ్యారు. ఈ రోజు ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు. కొండపైన ఉద్యోగస్తులను, వ్యాపారస్తుల్ని అరెస్టు చేశారు, కిడ్నాపులు చేశారు. మీకు సంబంధించిన ఒక పోలీస్ అధికారి కలిసి తిరుమలని సర్వనాశనం చేశారు. ఈరోజు మేము అధికారం రాగానే 24 గంటల్లోనే లీవ్ కావాలంటే ఆయనకి లీవ్ ఇస్తే ఆయన పారిపోతాడంట. మేము చూస్తూ ఉంటాం, నువ్వు వెళ్ళిపోతా ఉంటే. ఏంటంటే ప్రభుత్వం మా చేతుల్లో, మాది ప్రభుత్వం. ఇప్పుడు మీరు తప్పు చేసుకుంటూ కుదరదు. అందుకే సిఐడిలో కంప్లైంట్ ఇచ్చాము, ఆయన మీద కేసు రిజిస్టర్ చేయమన్నాం. ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయమని చెప్పాం. ధర్మారెడ్డి పాస్పోర్ట్ ని సీజ్ చేసేసి ఆయన విదేశాలకు వెళ్లకుండా ఆపండి. ఎందుకంటే 100 కోట్ల డబ్బులు, 1000 కోట్ల డబ్బులు కూడా స్కామ్ జరిగింది. ఇవన్నీ కూడా లెక్కాచారం తెలిసాక టీటీడీలో వజ్రాలు, వైడూరాలు కూడా ఎత్తుకునే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలిసాక ఆయనకి మీరు లీవ్ ఇవ్వండి, లేదా రిటైర్మెంట్ ఇవ్వండి. అంతవరకు ఆయన్ని ఎక్కడికి పంపించకూడదని చెప్పి సిఐడి అధికారులకి కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు కంప్లైంట్ తీసుకుని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. కేసు మేము నమోదు చేస్తామన్నారు. రాష్ట్ర చరిత్రలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి 164 సీట్లు అఖండ విజయం సాధించడం ఓ రికార్డని టీడీపీ నాయకులు దంపూరి భాస్కర్ యాదవ్, ఊకా విజయ్ కుమార్లు అన్నారు. తిరుపతి నగరంలోని 31వ డివిజన్ బొమ్మగుంట ప్రాంతంలో టీడీపీ అధ్యక్షులు ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి ప్రజల్లో తల్లిదండ్రుల మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకతే కాదు, తల్లిదండ్రుల మీద కూడా, అంటే కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి మీద, వాళ్ళ మీద కూడా ఉన్నటువంటి వ్యతిరేకతని ఈరోజు తిరుపతి ప్రజలందరూ కూడా ప్రదర్శించి ఆరణి శ్రీనివాసులు గారిని దగ్గర 63,000 మెజారిటీతో గెలిపించారు. ఇక్కడ నుంచి కూడా ఈ తిరుపతి ప్రశాంతతను కాపాడుకునే దాంట్లో తెలుగుదేశం, జనసేన, భాజపా కలిసి ఉమ్మడిగా ఈ తిరుపతిని, ఈ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, ఇక్కడ పవిత్రతని, ప్రశాంతతని కాపాడుకునే దాంట్లో అన్ని పార్టీలు ముందుంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి 4వ తేదీ ఓట్ల లెక్కింపు కార్యక్రమం చూసాం. ఆ ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో ప్రజలు ప్రతి నియోజకవర్గంలో కూడా 20,000 నుంచి 80,000 వరకు మెజార్టీ ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత విసిగి వేసారిపోయినారో దీన్ని బట్టి మనకు అర్థమవుతాం. వై నాట్ 175 అంటున్న జగన్మోహన్ రెడ్డికి ఈరోజు 10 సీట్లకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూర్చోబెట్టారంటే ఏ విధంగా నిరంకుశ వైఖరితో పరిపాలించాడంటే ఏ ఎలక్షన్లు జరిగినా, మున్సిపాలిటీ అయినా, పంచాయతీలైనా, ఎమ్మెల్సీలైనా, బై ఎలక్షన్ ఎంపీలైనా అంతా కూడా ఆయన ఏమనుకుంటే ఆ విధంగా ఎవరిని ఓట్లకు రానియకుండా, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేసి నిర్బంధించి ఆ విధంగా ఎలక్షన్లో గెలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే కానీ ప్రజలు ఓట్లు వేసింటే ఆ రోజే ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. ఆరణి శ్రీనివాసులు గారిని 62,031 ఓటు కనీవిని మెరుగని రీతిలో తిరుపతి హిస్టరీలో తిరుపతిలో భారీ మెజార్టీ చేసి పెట్టారు ఈ తిరుపతి ప్రజలు. ఇక్కడ జరిగినటువంటి నీతికి, అవినీతికి జరిగినటువంటి పోరాటం, ఆ పోరాటంలో భాగానే ఈరోజు అంత భారీ మెజార్టీతో
తిరుపతిలో అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి అంత భారీ మెజార్టీలో గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ 31వ వార్డు బొమ్మగుంట అనేది చంద్రబాబు నాయుడు కాలనీ అని చెప్పి పేరు ప్రతిష్టాపించిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి పూరు పేదలకి పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టించుకుంటూ దంపూరి రాజలక్ష్మి గారు కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఇక్కడ పేదలకి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి ఇక్కడ ఉన్న వాళ్ళ పేదలందరూ కూడా పట్టాలు ఇచ్చి కల్పించడం జరిగింది. ఈరోజు ఇక్కడ ప్రజలే వాళ్ళ ఉత్సాహాన్ని తెలియజేసుకుంటూ కేకులు, అన్నదాన కార్యక్రమాలు, పాలాభిషేకాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉండడం అందరూ చూస్తున్నాము. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బలిజలు కాపులకు అండగా నిలిచారని చిత్తూరు బలిజ సంఘం నేతలు వెల్లడించారు. రాయలసీమ జిల్లాలలో ఏకైక బలిజ ఎమ్మెల్యే అయిన జంగాలపల్లి శ్రీనివాసులకు రానున్న మంత్రివర్గంలో చోటు కల్పించాలని బలిజ సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో బలిజ సంఘం నాయకులు ఓఎం రామదాసు, విశ్వనాథ్, రెడ్డెప్ప, ఆరణి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాయలసీమ జిల్లాలో ఏకైక వ్యక్తి మా జేఎంసీ శ్రీనివాసులు గారు బలిజ కులస్తుడు. అతనికి సీటు ఇచ్చారు కాబట్టి అతనికి గెలవడం జరిగింది. మేము కోరుకునేది ఏమంటే రాయలసీమ జిల్లాలో ఏకైక నాయకుడు బలిజ నాయకుడు జేఎంసీ శ్రీనివాసులు గారికి రాబోయేటువంటి మంత్రివర్గ రీతిలో అది మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి బీజేపీ ప్రభుత్వానికి నేను భావించుకుంటూ బలిజ సోదరులు వినిపించుకుంటున్నారు. ఈ యొక్క దీని రాయలసీమ జిల్లాలో ఎవరు కూడా బలిజ సోదరం లేదు కాబట్టి ఏకైక వ్యక్తి జేఎంసీ శ్రీనివాసులు ఉన్నాడు కాబట్టి అది మంత్రివర్గంలో స్థానం కల్పించాలని మరి కోరుకుంటున్నాను. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ మా చిత్తూరు జిల్లా బలిజ సంఘం తరఫున ముఖ్యంగా మా ఆరణి శ్రీనివాసులు గారికి సముచిత స్థానం కల్పించి ఒక మినిస్టర్ పోస్ట్ కానీ, అదేవిధంగా తుడాలో ఏకైక కోఆప్షన్ మెంబర్గా కానీ, పైన కొండ మీద కూడా కోఆప్షన్ మెంబర్గా తిరుపతి ఎమ్మెల్యేకి ఇస్తారు. ఈ 3 స్థానాలు కూడా ఇవ్వవలసిందిగా కోర్చు మేము జనసేన పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడికి చేతులెత్తి నమస్కారం చేస్తూ ముఖ్యంగా మా ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి సముచిత స్థానం కల్పించవలసిందిగా కోరుచున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలిజ సోదరులు కానీ, కాపు సోదరులు కానీ చాలా కష్టపడి ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి చాలా సహకరించినారు. అందుకోసం మన రాయలసీమ తరఫున 2 బలిజ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఖచ్చితంగా రాయలసీమలో ఉన్న వాళ్ళకి ఒకరికి శాసనసభ ఇది మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిందిగా కోరుచున్నాం. అందులోనూ మా చిత్తూరు జిల్లాలో జనసేన తరఫున ఆరణి శ్రీనివాసులు గారికి అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన పవన్ కళ్యాణ్ కానీ ఇందుకు సహకరించాలని కోరుకుంటాము. ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈరోజు రాయలసీమలో 72 అసెంబ్లీ స్థానాల్లో గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు ఆరణి శ్రీనివాసులు గారికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా వినయబోధులతో విజ్ఞప్తి చేస్తాం, రిక్వెస్ట్ చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఎన్నికల అనంతరం రాజకీయ పార్టీలు భౌతిక దాడులకు దిగటం సమంజసం కాదని చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటమి చెందిన ఎంసీ విజయానందరెడ్డి పేర్కొన్నారు. గురువారం చిత్తూరులోని వైసీపీ కార్యాలయంలో నగరపాలక సంస్థ మేయర్ అముద, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి తదితరులతో కలిసి ఎంసీ విజయానందరెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం చిత్తూరులో తెలుగుదేశం పార్టీ వారు ఎలాంటి దాడులు చేయటం లేదని, 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసిన సీకే బాబు ఆధ్వర్యంలో దాడులు జరుగుతున్నాయని, దీనిని సమర్థంగా ఎదుర్కొంటామని తెలిపారు. ఇప్పుడు అండర్ గ్రౌండ్ అయిపోయి ఎక్కడో దాముకొని ఉన్నారు. చేసే వ్యక్తి ధైర్యంగా చేసిన వ్యక్తులు ఎప్పుడైతే కేసులు పెట్టినప్పుడు కూడా దాన్ని ధైర్యంగా పోయి సరెండర్ చేసుకోవాలన్నా, ఇక మీద మన నాయకులందరూ కూడా ఎవరైనా సరే ఎవరి మీదైనా దౌర్జన్యకాండ జరిగితే మీరందరూ కూడా అదేవిధంగా తిరగబడండి. ఎవరికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపోవటంలో ఉంటుంది, ప్రజాస్వామ్యం ఇది, ప్రజలు మ్యాండేట్ ఇచ్చినారు. కానీ అందుకనేసి భౌతిక దాడులకు చేస్తూ ఉంటే మనం ఊరికే కూర్చోవాల్సిన అవసరం లేదు. దానికి తిరిగి అదేవిధంగానే ప్రతి ఒక్కరు కూడా సమాధానం చేస్తారు. పోలీసులు అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు కట్టారు.
ఇప్పటికి అరెస్ట్ అయితే ఇంతవరకు చేయలేదు. శాసనసభ్యులు సికే బాబు గారు, అతన్ని కూడా ప్రజలు 20 సంవత్సరాలు రాజ్యాధికారాన్ని ఇచ్చారు. కానీ ఈ దాడులకు మొత్తం ప్రధాన కారకుడు తనే అని కూడా నేను మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసుకుంటాను. నేను కోరుకునేది ఒకటి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా దీనికంతా దూరంగా ఉంటారు వెళ్ళటానికి. మీరు అనవసరంగా గొడవలు చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం టౌన్లో క్రియేట్ చేస్తున్నారు మీరు. కానీ ఒకటి మాత్రమే చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరు హింసాకాండకు వెళ్ళింది లేదు. మీరు కానీ ఇవాళ ఎవరో ఒకరిద్దరు చోటా నాయకులు ఇలాంటి పనులు కానీ చేసినట్టయితే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కానీ తిరగబడితే చిత్తూరు పట్టణం ఏం పరిస్థితి మీరు ఆలోచించాల్సి ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, దయచేసి మీ పనులేదో గెలిచారు, మీరు గెలుపు గురించి మీరు సంబరాలు చేసుకోండి, మేము సంతోషిస్తాం మేము కూడా. కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలపైన కానీ నాయకులపైన ఎవరైనా కానీ తిరుగుబాటు జరిగినట్టయితే, ఏదైనా కానీ అనవసరమైన గొడవలు చేసినట్టయితే మేమందరూ కూడా మీ పైకి తిరగబడాల్సి వస్తుంది. మీరు జాగ్రత్త అని చెప్తున్నా. దయచేసి ఇంకా వైఎస్ఆర్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన ఇలాంటి దౌర్జన్యాలు ఆపండి అని మనసారి కోరుకుంటూ, ఇక మీదట పట్టణం యందు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని మనసారి కోరుకుంటూ, గడిచిన సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలోని జిల్లాలోని బలిజలు, కాపులు వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని చిత్తూరుకు చెందిన జనసేన కార్పొరేటర్లు పేర్కొన్నారు. గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో జనసేన కార్పొరేటర్లు శ్రీకాంత్ రెడ్డి, కుంట కిషోర్, గుణశేఖర్ తదితరులు మీడియాతో మాట్లాడారు. తన ట్రస్ట్ ద్వారా పేదలకు ఎంతో సేవలు చేస్తున్న చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులకు చిత్తూరు వైసీపీ టికెట్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి అవమానించి ఎంతో మేలు చేశారని కార్పొరేటర్లు పేర్కొన్నారు. తిరుపతి ప్రజలు ఆర్ఎన్ శ్రీనివాసులను ఆదరించినందుకు కార్పొరేటర్లు కృతజ్ఞతలు తెలియజేశారు. చిత్తూరు నుంచి అవమానపరిచి పంపించిన మా జేఎంసీ గారికి కలియుగ శ్రీనివాసుడు ఆశీస్సులతో తిరుపతిలో గెలిచాడంటే ఆయన చేసిన సేవలు, ఆయన సంస్థల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మందికి కుటుంబాలకి, కొన్ని వేల కుటుంబాలకి జీవనోపాధి కల్పిస్తూ ఆయన ట్రస్ట్ ద్వారా చేసిన మంచి సేవలు కానీ, ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత చిత్తూరులో ఎటువంటి రాజకీయ దాడులు కానీ ప్రశాంత వాతావరణం కల్పించారు చిత్తూరులో. దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమందిని ఆయన చేతకంతనం తీసుకొని ఆయన పైన అవాకులు చవాకులు పేలారు. కానీ ఈరోజు జేఎంసీ అనే అతను ఒక శక్తిలాగా మారి మా బలి సామాజిక వర్గానికి అయితే ఏమి, ఆయన నమ్ముకున్న వాళ్ళకంతా అయితే ఏమి, ఒక శక్తిలాగా మారి ఈరోజు ఆయన బలమేమో చూపించారు. రాజకీయాలు ఎవరిని కూడా కానీ చూసి ఆచితూచి మాట్లాడేది నేర్చుకోవాలి. ఎందుకంటే జంగాలపల్లి శ్రీనివాసులు గారిని వేదిక మీద కూర్చొని పెట్టి పెళ్లికి పిలిచి చెప్తూ కొట్టారు. ఒక రాజ్యసభ మెంబర్ ఇస్తానని పిలిచి అతన్ని అవమానపరిచారు. ఆ అవమానంతో వాళ్ళని నేను మెచ్చుకుంటాను. ఎందుకంటే ఎవరైతే ఈయన్ని ఇబ్బంది పెట్టినారో వాళ్ళ ఫోటో మేము పెట్టుకోవాలి. ఎందుకంటే తిరుపతిలో హీరోయిన్, తిరుపతిలో ఈరోజు ప్రపంచ దేశాలంతా వస్తే కూడా ప్రోటోకాల్ మారిగా ఒక ఆర్ఎన్ శ్రీనివాసుల ద్వారా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మాకు హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. కానీ మేము ఎవరిని తిట్టదలుచుకోలేదు. ఎందుకంటే మీరందరూ చేసిన దానివల్ల మేము తిరుపతిలో పోయేసి 62 రోజుల్లో 62,000 గెలిచినాం. 62 రోజుల్లో 62,000 గెలిచినాం. అది మా సత్తా. శ్రీకృష్ణదేవరాయ రాయలసీమను పరిపాలించాడో అదేవిధంగా జంగాలపల్లి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు రాయలసీమలో అత్యధిక మెజార్టీలో రావడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి 2వ ప్లేస్ పోయింది. ఎందుకు మాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన కూడా దేవుడు ఓర్చలేదు. నువ్వు ఫస్ట్ నువ్వే ఉండాలా, సెకండ్ ఇంకెవరైనా ఉండాలనేసి మాకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మేము అక్కడ గెలవడం జరిగింది. అదేవిధంగా నలుగురు కార్పొరేటర్ స్వచ్ఛందంగా మేము పదవిలో ఉన్నా కానీ ఆ రోజు జంగాలపల్లి శ్రీనివాస్ 4 పిల్లర్లలాగా ఒక ఇల్లు కట్టాలంటే 4 పిల్లలు చాలా ముఖ్యం. ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫౌండేషన్లో ముఖ్యంగా మేము 4 కార్పొరేటర్లుగా స్వచ్ఛందంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గర కండుగా తప్పించుకొని మేము చాలా గొప్ప విషయం, మా జీవితంలో ఇది పెద్ద గొప్ప విషయం. కూటమి ప్రభుత్వానికి అపూర్వ ఘన విజయం అందించిన రాష్ట్ర ప్రజలకు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేల సురేంద్ర కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం చిత్తూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వెంకటేల సురేంద్ర కుమార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 5 సంవత్సరాలుగా అరాచక దోపిడీ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని, కూటమి ప్రభుత్వానికి అపూర్వ ఘన విజయం అందించారని ఆయన తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో పాలనలో ప్రజలకు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు. సుమారు 100 సంక్షేమ కార్యక్రమాల పైగా రద్దు చేయడం జరిగింది. షెడ్యూల్ కులాలు చేసిన 27 సంక్షేమ కార్యక్రమాలను బీసీలు చేసే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. పోనీ ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలైనా సక్రమంగా ఇచ్చారంటే అది లేదు.
నవరత్నాలంటూ నవ మోసాలు చేశారు. నవరత్నాల పేట నేను బటన్ నొక్కుతున్నా అని చెప్పేసి మరో పక్క కరెంట్ ఛార్జీలు పెంచి లేదా వాళ్ళకు భూమి ఎక్కువ ఉందనో రకరకాల షరతులు విధించి లక్షలాది మంది బెనిఫిషరీస్ ను లబ్ధిదారులను ఆ సంక్షేమ పథకాల నుంచి దూరం చేశారు. ఇవన్నీ కూడా తీవ్రమైన అసంతృప్తి ప్రజల్లో రావడం జరిగింది. వీటితో పాటుగా జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు, ప్రజల భవిష్యత్తు ఉండదని చెప్పి ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చేశారు. ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. స్వేచ్ఛ అనేది పూర్తిగా హరించేశారు. మాట్లాడితే కేసు, సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే కేసు, సిఐడిని తన జేబు సంస్థగా మార్చుకొని రకరకాలుగా వేధించారు ప్రజలు. దీంతో ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేనటువంటి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తీసుకొచ్చి పెట్టి ఎవరు మాట్లాడాలని కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవన్నీ కూడా చూసిన ప్రజలు అవకాశం కోసం ఎదురు చూశారు. అదే సందర్భంలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓటేస్తే ఇంకా మనం ఈ రాష్ట్రాన్ని వదిలేసిపోవాల్సి వస్తున్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్రం మళ్లీ బాగుపడాలన్నా, రాష్ట్రానికి మళ్లీ రాజధాని రావాలన్నా, ఈ రాష్ట్రంలో మళ్లీ పెట్టుబడులు రావాలన్నా, అభివృద్ది కార్యక్రమాలు మళ్లీ మొదలు కావాలన్నా, సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్లీ సక్రమంగా జరగాలన్నా ఈ రాష్ట్రానికి మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఇది సాధ్యమవుతుందని చెప్పేటువంటి నిశ్చితమైన అభిప్రాయానికి ఈ రోజు రాష్ట్ర ప్రజలంతా వచ్చారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులను విధుల నుంచి రిలీవ్ చేయడం ప్రభుత్వ కార్యదర్శి జవహర్ రెడ్డికి తగదని తెలుగుదేశం పార్టీ ఆపేక్షించింది. గురువారం చిత్తూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, జిల్లా కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్పై రాష్ట్రానికి వచ్చిన అధికారులు ఇష్టారాజ్యంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, వారిపై సమగ్ర విచారణ జరిగిన తర్వాతే విధుల నుంచి రిలీవ్ చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభంజనం సృష్టించి అధికారంలోకి రాబోతున్న సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు నిబంధనల విరుద్ధంగా సెలవులు పెట్టి ఆ సెలవుల్ని సిఎస్ జవహర్ రెడ్డి ఆమోదించి పంపిస్తున్నారు. నేను అడుగుతున్నాను, చాలా మంది డిప్యుటేషన్ లో వచ్చినటువంటి అధికారులు, కేంద్ర సర్వీసు నుండి వచ్చిన అధికారులు, ఇతర రాష్ట్రాల నుండి డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి అధికారులు, వీళ్ళు ఏ విధంగా సెలవులు పెడతారు, వీళ్ళు సెలవులు ఏ విధంగా ఆమోదిస్తారు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. కనీసం వీళ్ళు సెలవులు పెట్టి డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి అధికారులు హ్యాండ్ ఓవర్, టేక్ ఓవర్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూడాలా. వాళ్ళు వచ్చినప్పుడు అకౌంట్ లో ఎంత డబ్బులు ఉండింది, పోయినప్పుడు ఎంత డబ్బులు అకౌంట్ లో పెట్టిపోయినారు, ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకొని హ్యాండ్ ఓవర్ ఆఫ్ ఛార్జ్, టేక్ ఓవర్ ఆఫ్ ఛార్జ్ ఉండాలా. ఇవన్నీ చూసుకోకుండా ఆగా మేఘాల పైన వాళ్ళు రిలీవ్ చేసి వాళ్ళు దేశ వదిలి పారిపోతారు, ఇంకొకరు వెళ్ళిపోతారు అంటే తెలుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ హేమచంద్రారెడ్డి, చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కవలంపల్లి మండలానికి చెందిన వ్యక్తి, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఆయన 5 ఏళ్ల క్రితం బాధ్యతలు తీసుకున్నాడు. బాధ్యతలు తీసుకున్నప్పుడు 120 కోట్లు ఉండింది అకౌంట్ లో. ఈరోజు ఆయన ఫస్ట్ ఏమో మెడికల్ లీవ్ పెట్టినాడు, మళ్ళీ ఏమో రిజిగ్నేషన్ పంపించినాడు. రిజిగ్నేషన్ పెడితే నేను అడిగేది ఏంటంటే 120 కోట్లు ఉంది, నువ్వు వచ్చినప్పుడు నువ్వు రిజిగ్నేషన్ పెట్టి వెళ్తున్నప్పుడు ఎంత ఉంది, క్యాష్ హ్యాండ్ ఓవర్ చేసి కదా పోవాలి. ఇట్లా చాలా మంది అధికారులు చేస్తున్నారు, చాలా మంది. నేను ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సిఎస్ జవహర్ రెడ్డి గారికి, మీరు నిబంధనల విరుద్ధంగా వాళ్ళని కనుక రిలీవ్ చేసిపోతే రేపు మీరే బాధ్యతలు సమాధానం చెప్పాల్సి వస్తుంది. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆశీస్సులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీవెనలతో
తిరుపతి ప్రజలకు సేవ చేసే అదృష్టమిచ్చిన శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారని తెలిపారు. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడుతామని, తిరుపతి ప్రజల అందరికీ శ్రీవారి ఆశీస్సులతో అండగా ఉంటానని తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు. నా విజయాన్ని తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్నామని తిరుపతి ఎమ్మెల్యే తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి శ్రీ కలియుగ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మొక్కులు తీర్చుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దీవెనలతో, మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి దీవెనలతో ఈరోజు తిరుపతి పట్టణ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేసే భాగ్యం కల్పించిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి, అదేవిధంగా జనసేన తెలుగుదేశం అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తిరుమల తిరుపతి పవిత్రతను జాగ్రత్తగా కాపాడుతామని, అదేవిధంగా తిరుమల తిరుపతి ప్రజలందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వారికి భద్రతగా నిలిచి వారందరినీ కూడా కాపాడుకునే బాధ్యత తీసుకుంటాననేసి కూడా తెలియజేస్తూ, ఈ నా విజయం తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్నా, అదేవిధంగా ముఖ్యంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి కూడా తెలియజేస్తున్నా, మోదీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా తిరుమల తిరుపతి గురించి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, అదేవిధంగా మోదీ గారు కూడా భక్తిపరుడు. అటువంటి వారి ఆశయాల్ని కొనసాగించేదానికి వారి సారథిగా నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామికి నా వంతు కృషి చేస్తాననేసి కూడా తెలియజేస్తాను. ఓటేరు హైవే రోడ్డు గుజరీ షాప్ లో పనిచేసే సెక్యూరిటీని చంపడానికి ప్రయత్నం చేసిన రౌడీలను తక్షణమే అరెస్టు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు సిపిఎం నాయకులు ఓటేరు హైవే వద్ద దాడి జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ, అల్లా బాషా అతను 4 సంవత్సరాలుగా రేకుల షెడ్డును బాడుగుకు తీసుకుని గుజరీ వ్యాపారం చేసుకుంటూ భరత్ అనే అబ్బాయిని ఆ షాపులో సెక్యూరిటీగా పెట్టుకుని జీవనం సాగిస్తున్నారని, ఆస్తి కోసం గుజరీ వ్యాపారస్తుడికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నెల క్రితం తేజస్ నాయుడు అనే అతను రౌడీలను తీసుకొచ్చి అర్ధరాత్రిలో గుజరీ షాపులపై పెట్రోల్ పోసి అగ్గిపెట్టారని, అక్కడ ఉన్న బండ్లు కూడా కాలిపోయాయని అన్నారు. నెల క్రితం ఎమ్మర్పల్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కావటంతో ఇంతవరకు అతనిని అరెస్టు చేయలేదని వాపోయారు. ఎన్నికల రిజల్ట్స్ రోజు అర్ధరాత్రుల్లో 15 మంది కత్తులు, ఇనపరాడ్లు తీసుకుని వచ్చి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు, అక్కడ పనిచేసే ఒక పెద్దాయనపై దాడి చేసి ఇన్నోవా కారులో ఎత్తుకుని వెళ్లి భరత్ను తీవ్రంగా గాయపరిచి గాజుల మండలం ఏరియాలో వదిలిపెట్టి గుజరీ షాపును ధ్వంసం చేశారని వాపోయారు. దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని, లేకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం మారినా దాడులు మాత్రం ఆగలేదని వాపోయారు. పోలీసుల అండదండలతోనే ఇలాంటి దాడులకు రౌడీ ముక్కలు తెగబడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు చెన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, నగర కార్యవర్గ సభ్యులు పద్మనాభరెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంగిట్లో డబ్బులు కూడా దాదాపుగా 3,50,000 రూపాయల డబ్బులు ఉంటే డబ్బులు కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇదంతా కూడా మళ్ళా 2వ తడవ రావడం నెల తర్వాత, అంటే గతంలో 15 లక్షల రూపాయలు ఆస్తి నష్టం చేసి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు కాబట్టి మళ్ళీ ఈరోజు విచ్చలవిడిగా 15 మంది పైబడి ఇక్కడికి వచ్చారు. మేము పోలీసులకు విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాం. కనీసం పోలీసులు లా అండ్ ఆర్డర్ సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాజకీయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దయచేసి ఇప్పటికైనా ఆ తేజ అనేటువంటి వ్యక్తి దాదాపుగా ఇక్కడ రౌడీ ముఖంను పెట్టి మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. తేజాన్ని పట్టుకొని ఎవరైతే దీంట్లో బాధ్యులతో ఉన్నారో వాళ్ళందరినీ విచారణ చేపించి వాళ్ళపైన కేసు కట్టాలి. అల్లాబాక్ష అనేటువంటి ఓనర్కి గుజరీ వ్యాపారస్తులో ఉన్నటువంటి ఎంతైతే నష్టపరిహారం జరిగిందో ఆ నష్టాన్ని పూర్తిగా అతని దగ్గర వసూలు చేపించే పద్ధతిలో పూర్తి బాధ్యత తీసుకోవాలి. ల్యాండ్ సమస్య ఉంటే అవతల ఓనరు యువతల ఓనరు కూర్చొని మాట్లాడి సామరస్యమైనటువంటి పద్ధతిలో చర్చించుకోవచ్చు. అట్లా కాకుండా ఇలా చేయడం, దీన్ని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.
పోలీసులు కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే మేమందరూ కూడా కలిసి వ్యాపారం చేస్తున్నటువంటి అల్లాబాక్ష పక్షాన ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. కుప్పం మున్సిపాలిటీలో అత్యధికంగా ఓట్లు వేసి 12,000 ఓట్ల మెజారిటీతో గెలిపించిన ఓటర్ మహాశైలకు కుప్పం మున్సిపల్ టీడీపీ అధ్యక్షులు రాజ్కుమార్ ధన్యవాదాలు తెలిపారు. కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడును కుప్పం నియోజకవర్గంలో వచ్చిన 48,000 ఓట్ల మెజారిటీతో భాగంగా కుప్పం మున్సిపల్లో అత్యధికంగా ఓట్లు వేసి 12,000 ఓట్ల మెజారిటీతో గెలిపించిన ఓటర్ మహాశైలకు కుప్పం మున్సిపల్ టీడీపీ అధ్యక్షులు రాజ్కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలందరినీ కలిసి బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, సూపర్ 6 పథకాలను వివరించిన బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మాజీ జెడ్పీటీసీ రాజ్కుమార్ ధన్యవాదాలు తెలిపారు. కుప్పం ముద్దుబిడ్డ మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కుప్పం మున్సిపల్లో ఉన్న ఓటర్ మహాశయులందరూ కుప్పం నియోజకవర్గంలోనే అత్యధికంగా 12,500 ఓట్లకు పైగా ఓట్లు వేసి చంద్రబాబు నాయుడు గారిని మెజార్టీ తీసుకొచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఎంతో కృషి చేసి బూత్ ఇన్ఛార్జ్ నుంచి కుటుంబ సాధికార సారథుల నుంచి యూనిట్ ఇన్ఛార్జులు, క్లస్టర్ ఇన్ఛార్జులు, 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా చాలా కష్టపడి ప్రజల దగ్గరికి బాబు సూటి భవిష్యత్తు గ్యారెంటీని తీసుకెళ్లి ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఈ యొక్క మేము ఇచ్చిన హామీలందరినీ కూడా ప్రజల దగ్గర చేర్చేదాని కోసం 3 పార్టీలు కూడా ప్రజలకు దగ్గరగా అందుబాటులో ఉండి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలందరికీ కూడా చేరే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, మరొకసారి కుప్పం మున్సిపల్లో నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు గారికి అత్యధికంగా మెజారిటీ 12,500 ఓట్లు వేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడం శుభ పరిణామమని టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ అన్నారు. తిరుచానూరులోని ఆయన నివాసం వద్ద టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు విసిగిపోయారని, ప్రజలు ఎన్డీఏ కూటమికి కనీ విని ఎరుగని విజయాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు. చిత్తూరు జిల్లా నుండి గెలుపొందిన ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం రావాలని ఆకాంక్షించారు. అనంతరం పెద్ద ఎత్తున బాణసంచా పెల్చి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కిషోర్ రెడ్డి, సాయి రాయల్, మునిరత్నం రెడ్డి, సాల్మాన్ రాజు, రమణ రాయల్, దామినేడు రమేష్, మార్కండేయులు, మోహన్ రెడ్డి, గోవిందరెడ్డి, దాసు, నీలకంఠం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన నియోజకవర్గం ఇక్కడ ఫంక్షన్ చేసుకున్నాం. హైయెస్ట్ మెజారిటీతో గెలవడం మనకందరికి కూడా గర్వకారణం. పోయినసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 41 ఓట్ల మెజారిటీ వస్తే ఈరోజు 43,000 ఓట్లతో ఈరోజు నానిగారు గెలవడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము రుణపడినాం. అలాగే తిరుచానూరులో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజారిటీ కూటమికి ఇచ్చిన తిరుచానూరు ప్రజలకి, దామినేడు, ఇందిరమ్మ ఇండ్లు, లక్ష్మీనగర్ కాలనీ, యోగిమల్లవరం, తిరుచానూరు అందరికి కూడా దాదాపు 6,000 ఓట్ల మెజారిటీ ఇచ్చారు తిరుచానూరులో. తిరుచానూరు ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉన్నాం. మా ప్రయత్నాన్ని మన్నించినందుకు, మా ఎఫర్ట్స్ని గౌరవించినందుకు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా అందరం కూడా రుణపడినాం. మేమే కాదు, ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగానే, నాయకులుగానే విజృంభించి పోలింగ్ బూత్ల్లో కూడా అందరూ గట్టిగా ఎదుర్కొని, ఎవరికి వాళ్లే ఎదుర్కొని, దొంగ ఓట్లు పడనీయకుండా వాళ్ళ అభిమానం చాటుకొని ఈ స్థితికి ఈరోజు కూటమి ఇంత అభివృద్ధి, ఇంత మెజారిటీ సాధించడానికి కారకులైనారు. ప్రజలందరికీ కూడా, ఓటర్లందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఆ పద్మావతి దేవి దయ వల్ల నానిగారు ఇంకా అత్యున్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ, ఈ జిల్లాలో అత్యధిక ఎమ్మెల్యేలందరూ కూడా అత్యధిక పదవులు రావాలని కోరుకుంటూ, తద్వారా మన జిల్లా అభివృద్ధి చేసుకోవడానికి, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చిన్న స్వార్థం. ఇక్కడ నుంచే ఎక్కువ మంది మంత్రులుగా వచ్చినా బాగుంటుందని కోరుకుంటున్నా. ఈ జిల్లా నుంచే రావాలని కోరుకుంటున్నా. అలాగే నానిగారికి కూడా మంచి అవకాశం వస్తే బాగుంటుందని ఆ పద్మావతి దేవిని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగిరి ఎమ్మెల్యేగా గెలిచిన గాలి భానుప్రకాష్ కు టీడీపీ శ్రేణులు, నియోజకవర్గ ప్రజల నుండి భారీ ఎత్తున అభినందనల వెల్లువ. నగిరి ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా వెల్లడించిన టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్.
టీటీడీ ఈవో ధర్మారెడ్డి పాస్పోర్ట్ సీజ్ చేయండి. టీటీడీలో చాలా లెక్కలు తేలాల్సి ఉంది. పారిపోకుండా లుకౌట్ నోటీసులు ఇవ్వండి. తిరుమల టోల్గేట్ వద్ద నిఘా పెట్టండి. డిమాండ్ చేసిన తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. రాయలసీమ జిల్లాలలో ఏకైక బలిజ ఎమ్మెల్యే అయిన జంగాలపల్లి శ్రీనివాసులకు రానున్న మంత్రివర్గంలో చోటు కల్పించాలి. విజ్ఞప్తి చేసిన బలిజ సంఘం నేతలు. ఎన్నికల అనంతరం రాజకీయ పార్టీలు భౌతిక దాడులకు దిగడం సమంజసం కాదు. చిత్తూరులో తెలుగుదేశం పార్టీ వారు ఎలాంటి దాడులు చేయటం లేదు. సీకే బాబు ఆధ్వర్యంలో దాడులు జరుగుతున్నాయి. దీనిని సమర్థంగా ఎదుర్కొంటాం పేర్కొన్న చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంసీ విజయానందరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.